అపరకర్మలకు అధికారి జీవిత శ్రాద్ధ సంక్షిప్త విధి. క్షీరసాగరంపై శయనించే జ్ఞానసాగరుని ఆకాశంలో వాహనమై విహరింపజేసే గరుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు. ప్రభూ, ఈ ఔర్ధ్వదేహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా ఉంది? ఓ ఖగేశ, మరణించిన వ్యక్తికి నీ వడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు, పౌత్రులకు, అన్నదమ్ములకు, వారి పుత్రులకు, సపెండులకు, స్వజాతీయులకు ఉంటుంది. మృతునికి పిండం పెట్టడానికి మాతృపితృ వంశాలలో పురుషులెవరూ మిగలకపోతే స్త్రీలు ఈ కార్యాన్ని చేయవచ్చు. తన వారిందరితో తెగతెంపులు చేసుకుని పోయిన వానికి ఈ కార్యాన్ని రాజు చేయాలి. పూర్వ, మధ్యమ, ఉత్తర క్రియలని ఇది 3 రకాలుగా ఉంది. ఈ క్రియను ప్రతి సంవత్సరం ఏకోద్దిష్ట విధానంలో చేయాలి. దీనిని తద్దినం అంటారు. ఈ శ్రాద్ధక్రియను చేస్తే ఎటువంటి సత్ఫలితాలుంటాయో విను. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, అశ్వినీ పుత్రులు, సూర్యుడు, అగ్ని, వసువులు, మరుద్గణాలు, విశ్వేదేవులు, పితృగణాలు, పక్షులు, మనుష్యులు, పశువులు, సరీసృపాలు, ఇతరేతర ప్రాణులు, వీరందరినీ శ్రద్ధాపూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా మనిషి తనకు ప్రసన్నులనుగా చేసుకునవచ్చును. ఈ తద్దినం వల్ల సంపూర్ణ జగత్తే సంతుష్టమవుతుంది. తమను సంతోషపెట్టిన శ్రాద్ధకర్తను ముఖ్యంగా పితృదేవతలు పుత్ర, స్త్రీ, ధనాధికముల ద్వారా సంతోషపెడతారు. ఎవరి మట్టుకు వారు తమ జీవితకాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనిని జీవిత శ్రాద్ధమంటారు. స్నానం చేసి ఉపవాసముండి శ్రీకృష్ణ భగవానుని పైనే మనసు లగ్నం చేసి, అంటే ఆయన లీలలనే ఆలోచిస్తూ ఏ మనిషైనా సరే తనకు తానే ఈ క్రియను మొదలు పెట్టవచ్చును. ముందుగా ఏకాగ్రచిత్తంతో అన్నిటికీ కర్త, భోక్త అయిన సర్వేశ్వరుడు విష్ణుదేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలను, దక్షిణతో బాటు 3 జలధేనువులను అనగా కృత్రిమ ధేనువులను ఓం పితృభ్యః స్వధా అంటూ కుల పురోహితునికి నివేదించాలి. ఆ సమయంలోనే ఓం అగ్నయే కవ్యవాహానాయ స్వధా నమః, ఓం సోమాయ త్వా పితృమతే స్వధా నమః అనే మంత్రాలను చదవాలి. చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి, 3వ ధేనువును దానమిస్తున్నప్పుడు యమాయాంగిరసే స్వధా నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు స్మరించాలి. విష్ణు భగవానుని పూజ, యజ్ఞం, జలధేను దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణుల నావాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి. మొదటి జలధేనువు నుత్తర దిశలోనూ, 2వ దానిని దక్షిణంలోనూ పెట్టాలి. ఆ రెంటి మధ్య 3వ జలధేనువు నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధిత కార్యాలను చేయాలి. అన్నింటికన్నా ముందు విశ్వేదేవుల ప్రతినిధి బ్రాహ్మణులను బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చేయాలి. వసుభ్యస్త్వామహం విప్ర రుద్రేభ్యస్త్వామహంతతః సూర్యేభ్యస్త్వామహం విప్ర భోజయామీతి తాంవదేత్. తరువాతి ఆవాహనాదిక శేషకార్యాలను పితృశేషకార్యంలో చేసినట్లే చేయాలి. తరువాత వసువులనుద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి అవును దానం చేయాలి. ఆగ్నేయంలో రుద్రదేవునికి, దక్షిణ దిశలో సూర్యభగవానునికి ప్రతినిధులుగా కూర్చోబెట్టబడిన బ్రాహ్మణులకు చెరియొక గోవును దానమివ్వాలి. విశ్వేదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి. బ్రాహ్మణుల కపుడు అక్షయోదక దానాన్నిస్తే వారు ఓం స్వస్తి అనే ప్రతి వచనం ద్వారా ఈ శ్రాద్ధ కృత్య సంపూర్ణత సంపన్నం కావాలని దీవిస్తారు. అప్పుడు అష్టాక్షర మంత్రంతో విష్ణుభగవానుని స్మరిస్తూ దేవతలందరినీ, బ్రాహ్మణులను వినయపూర్వకంగా వీడ్కొల్పాలి. తరువాత మనస్సును అదుపులో పెట్టుకుని తన కులదేవతను, పార్వతీదేవిని, శివకేశవులను స్మరించుకోవాలి. తరువాత ఆ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు దగ్గరలో నున్న శ్రేష్ఠనదీ తీర్థానికి పోయి స్నానం చేసి వస్త్రాలను, ఇనుప కడ్డీలను దానం చేయాలి. పిమ్మట దక్షిణం వైపు కూర్చొని ఓం జితంతే అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వరిల్లజేయాలి. తరువాత 50 కుశలతో ఒక బొమ్మను తనకు ప్రతీకగా, దీనినే బ్రాహ్మీ ప్రతికృతి అంటారు, తయారుచేసి దానినగ్ని కాహుతి చేయాలి. తరువాత శ్మశానంలో చేయవలసిన హోమాన్ని ఇక్కడే చేసి పూర్ణాహుతి నిచ్చివేయాలి. నిరగ్ని భూమిని, యముని, రుద్రుని స్మరిస్తూ హవనం చేసి ప్రధాన స్థానంలో యమరుద్రుల
నావాహన చేయాలి. తదనంతరం ఆ అగ్నిలో పెసల తోడిచెరు అనగా హవిష్య నము ను తిలతండుల మిశ్రిత చెరును వండాలి. ఓం పృథివ్యై నమస్తుభ్యం అనే మంత్రంతో మొదటి చెరు నీ ఓం యమాయ నమశ్చ అనే మంత్రంతో రెండవ చెరు నీ నివేదించాలి. ఓం నమశ్చాత రుద్రాయ శ్మశానపతయే నమః అనే మంత్రంతో రుద్రదేవునికి దేనినైనా దేనినో ఇక్కడ చెప్పబడలేదు నివేదించాలి. తరువాత శ్రాద్ధకర్త సప్తనామయుతుడైన ధర్మరాజుకి నిన్న మంత్రాలతో 7 జలాంజలు లివ్వాలి. ఓం యమాయ స్వధా తస్మై నమః, ఓం ధర్మరాజాయ స్వధా తస్మై నమః, ఓం మృత్యవే స్వధా తస్మై నమః, ఓం అంతకాయ స్వధా తస్మై నమః, ఓం వైవస్వతాయ స్వధా తస్మై నమః, ఓం కాలాయ స్వధా తస్మై నమః, ఓం సర్వప్రాణహరాయ స్వధా తస్మై నమః. తరువాత శ్రాద్ధకర్త 10 పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి అర్ఘ్యమును పుష్పాలను వాటిపై వేయాలి. తరువాత వాటికి ధూప, దీప, బలి, గంధ, అక్షయ జల ప్రదానాలను గావించాలి. అలా 10 పిండాలను దానమిచ్చాక 5 నిమిషాల పాటు కనులు మూసుకుని విష్ణుభగవానుని సుందర సుభగవదనాన్ని ధ్యానించాలి. ఈ కృత్యాన్ని నెరవేర్చిన తరువాత ప్రతి మాసమూ మాసిక శ్రాద్ధమును సపిండీకరణను చేస్తూనే ఉండాలి. శక్తి, ఆరోగ్యం, ధనం, ఆయువు ఈ 4 అస్థిరాలు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి శ్రాద్ధకర్మను చేయువాడు సర్వత్ర సుఖపడతాడు అని ఆగాడు విష్ణువు. అధ్యాయం 8.